హలో, నేను మీ సిఎస్ రావు. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వేని ప్రతి 15 రోజులకు ఒకసారి మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇప్పుడు ఫైనల్ సర్వే మీ ముందు ఉంచుతాను. ఏప్రిల్ నుంచి మే 5 వరకు చేసినటువంటి సర్వే మొత్తం 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ పరిచయం అవసరం లేదు, మీకు ఆల్రెడీ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సంబంధించి ఇంతకుముందే చెప్పాను. ఇది 7వ సర్వే మీ ముందు ఉంచుతున్నాను, ఫైనల్ సర్వే కూడా ఇది. సో దాని ప్రకారం శ్రీకాకుళం లోక్సభ స్థానంలో శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి శాసనసభ నియోజకవర్గాలు ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, టెక్కిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పలాస నువ్వాని అన్నట్టుంది, పాతపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఓట్ షేర్ వచ్చేసేసి ఈ లోక్సభ పరిధిలో ఎన్డీఏకి 51%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43%, ఇండియా కూటమికి 4%, అదర్స్ 2 ఉంది. ఇక విజయనగరం లోక్సభ పరిధిలో విజయనగరం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాజం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బెబ్బులి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, గజపతి నగరం నువ్వానేనన్నట్టుంది, నెల్లిమల్ల నువ్వానేనన్నట్టుంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి ఓట్ షేర్ వచ్చేసి 49 ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46 ఉంది, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 ఉంది. ఇక అరకు లోక్సభ పరిధిలో అరకు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాలకొండ నువ్వానేనన్నట్టుంది, కురుపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అరకులోయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాడేరు నువ్వానేనన్నట్టుంది, రంపచోడవరం నువ్వానేనన్నట్టు ఉంది. ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 44%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51, ఇండియా కూటమి 3, అదర్స్కి 2 ఉంది. సో ఈ పర్సంటేజ్ని చూస్తే నువ్వానేనన్నట్టు ఉండేటువంటి పాలకొండ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. సో అరకు లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్స్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక విశాఖపట్నం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, భీమిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, విశాఖపట్నం తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, విశాఖపట్నం దక్షిణం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, విశాఖపట్నం ఉత్తరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, విశాఖపట్నం పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, గాజువాక తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేరు ఎన్డీఏకి 53, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41, ఇండియా కూటమికి 4%, అదర్స్ 2 ఉన్నాయి. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స్వీప్ చేయబోతోంది. ఇంకా అనకాపల్లి లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే చోడవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఎల్లమంచిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాయకారాపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో దాని పరిధిలో ఉండేటువంటి ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2 ఉన్నాయి. ఇక కాకినాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పిఠాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏ 54, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 చూపిస్తూ ఉన్నారు. ఇక రాజమండ్రి లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నపర్తి నువ్వానేనన్నట్టుంది, రాజానగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెడదవోడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గోపాలపురం నువ్వానేనన్నట్టుంది. ఈ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏ 50%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44, ఇండియా కూటమి 4, అదర్స్ 2 ఉన్నాయి. సో ఈ పర్సంటేజ్ని చూస్తే నువ్వానేనన్నట్టు ఉండేవి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇక అమలాపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో రామచంద్రపురం నువ్వానేనన్నట్టుంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 53, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40, ఇండియా కూటమికి 5, అదర్స్ 2 ఉన్నాయి. దీన్ని బట్టి రామచంద్రపురం కూడా కూటమి గెలుచుకునే అవకాశం లేకపోలేదు. నర్సాపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి, ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి, తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి,
తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి ఓట్ షేర్ వచ్చేసి ఎన్డీఏకి 54, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతోంది. ఏలూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నూజివీడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కైకలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్ ఓట్ షేర్ లోక్సభ పరిధిలో ఎన్డీఏ 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2. మచిలీపట్నం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పామర్రు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 52, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 ఉంది. విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విజయవాడ పశ్చిమ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జగ్గైపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 52, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 3, అదర్స్ 2. గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో తాడికొండ తెలుగుదేశం పార్టీ కూటమి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొన్నూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి ఓట్ షేర్ చూసుకుంటే ఎన్డీఏకి 54, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41, ఇండియా కూటమికి 3, అదర్స్కి 2. టోటల్గా స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి. అక్కడ నర్సరావుపేట లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెదకూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గురజాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 ఉన్నాయి. సో బాపట్ల లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో వేమూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పచ్చూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చీరాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సంతరోతులపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. బాపట్ల లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏ 52, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 3, అదర్స్ 2 ఉన్నాయి. సో ఇక్కడ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ బాపట్ల లోక్సభ దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో. ఒంగోలు లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎర్రగొండపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, దర్శి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొండేపి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఒంగోలు లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44, ఇండియా కూటమికి 3, అదర్స్ 2. నెల్లూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కందుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఆత్మకూరు నువ్వానన్నట్టుంది, కోవూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని లోక్సభ పరిధిలో ఓట్ షేర్ 53% ఎన్డీఏకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42, ఇండియా కూటమికి 3, అదర్స్ 2. తిరుపతి లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గూడూరు నువ్వానన్నట్టుంది, సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తిరుపతి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తిరుపతి లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి 49, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 5, అదర్స్ 2 ఉంది. చిత్తూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నగరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పలమనేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. చిత్తూరు లోక్సభ పరిధిలో ఓట్ షేరు ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43, ఇండియా కూటమికి 4, ఇతరులకు 2% ఉంది. ఇక రాజంపేట లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మదనపల్లి
తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. రాజంపేట లోక్సభ పరిధిలో ఓటు షేరు ఎన్డీఏ 45%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49, ఇండియాకి 4, అదర్స్ 2% ఉంది. ఇక కడప లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. కడప నువ్వాని అన్నట్టుంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. మైదుకూరు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది. కడప లోక్సభ పరిధిలో ఓటు షేర్ ఎన్డీఏకి 36, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51, ఇండియా కూటమికి 11, అదర్స్ 2 ఉంది %. నంద్యాల లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది. నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. బనగానపల్లి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది. దోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల లోక్సభ పరిధిలో ఓటు షేరు ఎన్డీఏ 45%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49, ఇండియా కూటమి 4%, అదర్స్ 2. కర్నూలు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. కర్నూలు లోక్సభ పరిధిలో ఓటు షేరు ఎన్డీఏకి 46, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49, ఇండియా కూటమికి 3, అదర్స్ 2% ఉంది. అనంతపూర్ లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. రాయదుర్గం దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. గుంతకల్ తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. సింగనమల నువ్వాని అన్నట్టుంది. అనంతపురం తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది. కళ్యాణదుర్గం నువ్వాని అన్నట్టు ఉంది. అనంతపురం లోక్సభ పరిధిలో ఓటు షేర్ ఎన్డీఏ 52, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40, ఇండియా కూటమికి 6, అదర్స్ 2% ఉంది. హిందూపూర్ లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాప్తాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. మడకసిర నువ్వాని అన్నట్టుంది. హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ధర్మవరం నువ్వాని అన్నట్టుంది. కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. హిందూపూర్ లోక్సభ పరిధిలో ఓటు షేర్ ఎన్డీఏకి 50%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42, ఇండియా కూటమికి 6, అదర్స్ 2% అని చెప్పి చెప్తున్నారు. టోటల్గా ఓవరాల్గా సమ్మప్ చేస్తే కనుక మొత్తం ఎంపీ సీట్స్ 20 రాబోతున్నాయి కూటమికి. ఎమ్మెల్యేలు 126. కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన. ఎంపీలు 20 గెలబోతున్నాయి, ఎమ్మెల్యేలు 126. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవలం 5, ఎమ్మెల్యేలు 33కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎమ్మెల్యేలు మాత్రం నువ్వాని అన్నట్టు 16 ఉన్నాయి. ఈ 16లో ఇంకా కూడా ఫైనలైజ్ చేయలేకపోతుంది ఆ సర్వే. 16 ఫైనలైజ్ కావాల్సింది. మిగిలిన ఎమ్మెల్యే స్థానంలో చాలా క్లారిటీ ఉంది. 126 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. అసెంబ్లీ సెగ్మెంట్స్లో 20 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది కూటమి. ఓట్ షేర్ వచ్చేసి ఓవరాల్గా ఎన్డీఏకి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, ఇండియా కూటమికి 4, అదర్స్ 2 అని చెప్పి అంచనా వేస్తూ ఉంది. ఇది ఫైనల్ సర్వే. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రతి 15 రోజులకు ఒకసారి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేసాం మేము. ఇది 7వ సర్వే. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే 7వది. ఇదే ఫైనల్ సర్వే. ఈ ఫైనల్ సర్వేలో ఒక 16 అసెంబ్లీ సెగ్మెంట్స్ మినహా మిగిలిన అన్నీ కూడా క్లారిటీ వచ్చేసింది ఆ సంస్థకి. 126 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారు. కేవలం 33 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది ఈ సర్వే మీద. ఫైనల్ సర్వే ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కూడా అయిపోయింది, పోస్టల్ ఓటింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఆ తర్వాత చేసినటువంటి సర్వే కాబట్టి పోస్టల్ బ్యాలెట్ తర్వాత పబ్లిక్ మూడు తర్వాత అధికారుల మార్పులు ఇవన్నీ జరిగిన తర్వాత చేసిన సర్వే కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.